స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. అందరికీ నమస్కారం. నా పేరు గుర్రం వాసు, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుని. ముఖ్యంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఒక 3 విషయాలపై మాట్లాడదలుచుకున్నా. ముఖ్యంగా నిన్న కరీంనగర్కి సంబంధించినటువంటి కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ నాయకునికి పాలాభిషేకం చేస్తున్న సమయంలో కొంచెం విచిత్రంగా ప్రవర్తించిన తీరును, మా మంత్రి గారిపై చేసిన వ్యాఖ్యలను జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన మొదటగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళని నా మాట్లాడుతుంటూ ఒక 2-3 విషయాలు స్థాయిని మించి విమర్శించారు. ఈ నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానీ, మాజీ చైర్మన్గా ఉన్నటువంటి కొందరు నాయకులు కానీ ప్రభాకర్ అన్నని ఏదో కరీంనగర్ నుండి పారిపోయి హుస్నాబాద్లో పోటీ చేసిండు, కరీంనగర్లో పోటీ చేయలేక అని విమర్శించారు. కాబట్టి దానికి నేను ఏం సమాధానం చెప్తున్నా అంటే, అన్న పారిపోలేదు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలలో ఎక్కడైనా పోటీ చేసే దమ్ము, గెలిచే దమ్ముందని నిరూపించింది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు సవాల్ విసురుతున్నా. రెండవ విషయానికి వస్తే, శాసనసభలో గంగల కమలాకర్ గారు మొదటిసారి గెలిచిరు అంటుర్రు. అన్న మొదటిసారి గెలిచి క్యాబినెట్లో బెర్త్ పొందిండు, ఈరోజు కీలకంగా ప్రభుత్వంలో వ్యవహరిస్తుండు అంటే అతనిపై, గౌరవ మంత్రి గారిపై అధిష్టానానికి వారి పట్ల ఉన్న ప్రతిభను గుర్తింపు కానీ, వారి పార్టీకి పట్ల ఉన్న విధేయత కానీ, క్రమశిక్షణ కానీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ నాయకుడు 4 సార్లు గెలిచిండు అని చెప్తున్నారు. 4 సార్లు గెలిచిండు అని చెప్తున్నారు కానీ 4 సార్లు గెలిచి ఏం కరీంనగర్ సాధించిండో నాకు అర్థం కావట్లేదు. కేవలం పోయిన ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి ఇనాగ్రేషన్ చేసుకున్నాడు తప్ప ఈయన మంత్రిగా కరీంనగర్ సాధించింది ఏం లేదు. ప్రభాకర్ అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎన్ఎస్యూ అధ్యక్షునిగా, మార్క్ఫెడ్ చైర్మన్గా, ఆనాడు ఎంపీల ఫోరం కన్వీనర్గా మొదటిసారి ఎంపీగా గెలిచి అనేక పేరు ప్రఖ్యాతలు ఈ కరీంనగర్కి తీసుకొచ్చిండు. మీరు అనేక అసాంఘిక కార్యక్రమాలు చేపట్టి కరీంనగర్కు చెడ్డ పేరు తీసుకొచ్చారు. ప్రభుత్వం అది ఏర్పడి సంవత్సరం గడుస్తుంటే ప్రభాకర్ అన్న రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి హైదరాబాద్కి ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతూ ఒక బీసీ బిడ్డగా, కరీంనగర్ వాస్తవ్యునిగా అనేక పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంటే, తోటి బీసీ నాయకునిగా, సహచార ఎమ్మెల్యేగా ఓర్వలేనితనంగా మీరు అనేకమైన వ్యక్తిగత దూషణలకు దిగుతురు. ఇది మీ దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పేసి నేను చెప్తున్నా. విద్య గురించి మాట్లాడారు నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు కమలాకర్ గారు. నేనంటున్నా, అన్ని వదిలిపెడితే కరీంనగర్కి సంబంధించి శాతవాహన యూనివర్సిటీ 2008లో కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థాపించబడితే, దాని తర్వాత మీ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక రిక్రూట్మెంట్ జరగలే. కనీసం వైస్ ఛాన్సలర్ వేయలేని పరిస్థితుల్లో మీరున్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కనీసం శాతవాహన యూనివర్సిటీలకు పోయి ₹1,00,000 నిధులతో కూడా శిలాఫలకం ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు. ఆనాడు ఫుడ్ సైన్స్ కానీ, ఫార్మసీకి అనుమతి కానీ, ఈరోజు మొన్నటికి మొన్న పెద్దపల్లి సభలో ఇంజనీరింగ్ కళాశాల అనుమతి కానీ కేవలం పొన్నం ప్రభాకర్ గారు సాధించిన ఘనత అని, ఆనాడు మెడికల్ కళాశాల కోసం కూడా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ చేసిన దీక్ష ఫలితమే అని చెప్పేసి మీ సందర్భంగా యువజన కాంగ్రెస్ పక్షాన మీకు జ్ఞానోదయం కలిగిస్తున్నాం. ఇంకా చెప్పుకుంటూ పోతే, ప్రభాకర్ అన్న ఎంపీగా పాస్పోర్ట్ కేంద్రాన్ని కానీ, తిరుపతికి ట్రైన్ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, FM స్టేషన్ కానీ, నాకు తెలిసిన ఇన్ని సాధించి పెడితే, ఈరోజు నీకు సంబంధించి ఎంతోమంది మేము తిరుపతికి పోతున్నాం ట్రైన్లో అని చెప్పి సెల్ఫీలు పెట్టుకుంటారు. అది ప్రభాకర్ అన్న ఘనత. నువ్వు ఆ ట్రైన్ ఫెసిలిటీకి సంబంధించి కానీ, ఈ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి కానీ, ఇంకా దేనికైనా సంబంధించి ఆ సేవలు ఇంకా వినియోగించడం కోసం ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వం మీద మీరు కొట్లాడిర్రా, లేదు మీ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏదైనా కొట్లాడి సాధించిరా అని నేను అడుగుతున్నా. మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, పౌర సరఫరా శాఖ మంత్రిగా ఏనాడని ఒక రేషన్ కార్డు ఇప్పించిర్రా, లేకుంటే బీసీలకు ఏమైనా న్యాయం చేసిర్రా? కానీ ఏది చేయకపోయినా బీసీ సంక్షేమ శాఖ మీద ఏనాడని రివ్యూ చేసిరా ముఖ్యమంత్రికి తెలియకుండా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మా మంత్రి గారు ఈ సంవత్సర కాలంలో ఎన్నో రివ్యూలు, ఎన్నో జిల్లాలకు ముఖ్య అతిథులుగా, ఎన్నో రకాల సంక్షేమ పథకాలకు ముంగట, ఆర్టీసీ బస్సు ఫ్రీ అయితేనేమి, మాకు మెస్ ఛార్జీలు పెంచడం అయితేనేమి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచే కార్యక్రమాలు అయితేనేమి, పొన్నం ప్రభాకర్ గారు అనేక సబ్ కమిటీలలో మెంబర్గా ఈరోజు కరీంనగర్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి మాలాంటి మంది ఎంతోమందికి గర్వంగా చెప్పుకునే విధంగా వారు ప్రవర్తిస్తుంటే, మీరు ఓర్వలేనితనంగా
ఇలా విచిత్రంగా ప్రవర్తించడానికి మేము యువజన కాంగ్రెస్ పక్షాన ఖండిస్తున్నాం. ఒకసారి గౌరవ మంత్రి గారిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, వ్యక్తిగత దూషణలు చేసినా చూస్తూ ఊరుకోమని, అవసరమైతే వాళ్ళ ఇల్లు ముట్టడించం కానీ లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో కానీ యువజన కాంగ్రెస్ ముందుండి పోరాడుతుందని, దేనికి వెనుకడుగేయమని హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులని.